అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. కొన్ని ఘటనలను మనం నమ్మలేం, ఎందుకంటే అవి సహజత్వానికి చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతుకుతాడా అన్న ప్రశ్న ఎప్పుడూ ప్రశ్నగానే మిగిలిపోతుంది. అయితే చాలా అరుదుగా చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి బ్రతకడం చూస్తుంటాం. తాజాగా ఇటువంటి ఆశ్చర్యకరమైన ఘటనే మహారాష్ట్రలోనూ చోటు చేసుకుంది. హాస్పిటల్లో చనిపోయిందని నిర్ధారించిన 12 గంటల తర్వాత ఖననం చేసే ముందు మళ్ళీ బతికింది ఓ నవజాత శిశువు. మహారాష్ట్రలో బాలికా జుగే అనే ఓ మహిళ జూలై 7వ తేదీ రాత్రి స్వామి రామానంద్ తీర్థ్ ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అయిన వెంటనే శిశువు మరణించినట్లుగా చెప్పారు వైద్యులు. ఆ తర్వాత 12 గంటల పాటు శిశువును ఆసుపత్రిలోనే ఉంచారు. మృతి చెందినట్టుగా డాక్టర్లు నిర్ధారించిన తర్వాత శిశువును ఇంటికి తీసుకువెళ్లారు బంధువులు. శిశువు అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా శిశువు ముఖాన్ని చివరిసారి చూసేందుకు కప్పి ఉన్న వస్త్రాన్ని తీసి చూడగా శిశువు కదులుతున్నట్లుగా గమనించారు. బిడ్డ బతికే ఉన్నట్లు గ్రహించిన బంధువులు సంతోషంతో ఇంటికి తీసుకువెళ్లారు. తర్వాత శిశువును అంబజోగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు బంధువులు. మరోవైపు ఈ ఘటనకు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తుంది శిశువు తల్లి. ఆసుపత్రిలో శిశువు మరణించినట్లుగా చెప్పినప్పుడే కదలికలు గమనించామని, దీని గురించి నర్సుకు చెబితే తమ మాట లెక్క చేయలేదని ఆరోపించింది తల్లి. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ ఘటనపైన దర్యాప్తు జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఘటనకు కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. 31 ఏళ్ల మహిళ సి సెక్షన్ ద్వారా దాదాపుగా జూలై 7న రాత్రి 8 గంటల 5 నిమిషాలకు నెలలు నిండకుండానే తక్కువ బరువుతో మగబిడ్డకు ప్రసవించింది. నవజాత శిశువు కేవలం 900 గ్రాముల బరువు మాత్రమే. పుట్టిన తర్వాత పాప ఏడవలేదని, కదలలేదని ప్రసూతి గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ గణేష్ తెలిపారు. మేము నవజాత శిశువుల పునర్జీవనం, స్పర్శ ప్రేరణ, బ్యాగ్ మరియు మాస్క్, వెంటిలేషన్, అవసరమైన ఇంజెక్షన్లు, ఇతర వైద్య విధానాలను నిర్వహించామన్నారు. ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ 1 గంటకు పైగా తల్లి, ఇద్దరు దగ్గర బంధువుల సమక్షంలో శిశువును పరిరక్షించామని, అయితే కదలికలు లేవని గణేష్ వివరించారు. ప్రస్తుతం శిశువు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది. రాబోయే కొన్ని వారాలు శిశువుకు చాలా కీలకం. 27 వారాల గర్భం మరియు చాలా తక్కువ జనన బరువు కారణంగా తలెత్తే సమస్యలను పరిష్కరించాలని డాక్టర్ గణేష్ చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.